నా లైఫ్లో 24 అవర్స్ మేలుకుంటాననేసి అసలు అనుకోలేదు. మందులు ఏంటంటే ఫస్ట్ టైం లలిత జ్యువెలర్స్ ఓపెనింగ్ ఉందనేసి ఏపీ దాటేసి తెలంగాణ వెళ్ళిపోయాను. మా అందరికన్నా నాతో వచ్చిన అక్క వాళ్ళ మామ అయితే చాలా హుషారుగా ఉన్నారు. అలా హుషారుగా మా జర్నీ స్టార్ట్ అయింది. జోరుగా వర్షం పడింది. మధ్యలో ఫుడ్ కోసం ఆగాము, కానీ ఫొటోస్ కోసం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసాం. లాస్ట్ కి లలితకైతే వచ్చేసాం. ఈ జర్నీకి ఫుడ్ కంటే కోకోనట్ వాటర్ బెటర్ అనిపించింది. ఇంతకు ఎక్కడికి వచ్చాను చెప్పలేదు కదా. మిర్యాలగూడలో కొబ్బరి బొండం అదనమాట మందల. షూట్ చకచక్క చేసేసుకుందామని నేను గబగబా జ్యువెలరీ వేసేసుకున్నాను. కానీ ఇది గ్రాండ్ ఓపెనింగ్ అయిపోయేసరికి జనాలు అయితే మామూలుగా లేరు. షూట్ చేద్దామన్నా కూడా అస్సలు స్పేసే లేదు. షూట్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నైట్ 7 అయింది. ఒక్క టీ పడకపోతే నేను అక్కడే పడిపోతానేమో అనిపించింది. మీలో ఎవరైనా టీ లవర్స్ ఉంటే డూ కమెంట్ బిలో. నిజంగా స్మెల్ కే అబ్బా బాగుంది. నిజంగా ఏదో ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంది టీ తాగుతుంటే. ఇంకా హ్యాపీగా మేము మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. ఇక్కడ ఆగకుండా అదే రోజు లాస్ట్ డే ఫ్లెమింగో ఫెస్టివల్ అని నేను మా అన్నయ్య వెళ్ళిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఫ్లెమింగో ఫెస్టివల్ ఫుల్ వీడియో కోసం మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి. బాయ్.